అందరికీ వందనాలండి. నా వాయిస్ ఓకేనండి అందరికి? నా వాయిస్ ఓకేనా అందరికి? వాయిస్ ఓకేనా? దేవునామాన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు రాత్రి కూడా కొన్ని లోతైన విషయాలు మనం పరిశీలన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య బలోకి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో మీ మాటలు వివరించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. నెహమ్యా గారి జీవితంలో తండ్రి ఏ సంగతులు అయితే జరిగాయో ప్రతి సంగతులు తండ్రి మీ పిల్లలకు వివరించే భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి. కొన్ని అధ్యాయాలు తండ్రి మేము వివరించుకున్నాం తండ్రి. ఆ అధ్యాయంలో నెహమ్యా గారు పడిన కష్టం తండ్రి మాకు అర్థమైంది. 52 రోజుల కాల వ్యవధిలో తండ్రి యెరూషలేము చుట్టూ తండ్రి ప్రాకారపు గోడలు కట్టడానికి మీరు తనకి చూపించిన తలాంతును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలను తండ్రి ఏ విధంగా వారి జీవితాలను స్థిరపరచాలని నెహమ్యా గారు అనుకున్నారో వాటి యొక్క చరిత్రను తండ్రి మేము తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా మీరే మాకు తోడుగా నడిపించి కృపను చూపించి నడిపిస్తారని, ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగా వింటున్నారో వారందరినీ పరోక్షంగా వింటున్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మక సహాయం మా అందరికీ దయచేస్తారని క్రీస్తు నామం ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్లో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన రాత్రి కొన్ని అధ్యాయాలు 3 అధ్యాయాలు మనం వివరించుకున్నాం. 3 అధ్యాయాల్లో కొన్ని లోతైన విషయాలు కూడా మనకి చాలా విషయాలు మనకి మన పెద్ద అయినటువంటి నెహమ్యా గారు కొన్ని విషయాలు మనకు నేర్పించారు. ఈరోజు కూడా కొన్ని లోతైన విషయాలు ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ కూడా ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేస్తుంటే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం లేట్ అయినా ఏమనుకోవద్దు. 10 అవ్వచ్చు, 9:30 అవ్వచ్చు. ఎర్లీగా ముగించడానికి నేను కూడా ప్రయత్నాలు చేస్తాను త్వరగానే. మళ్ళా ఈరోజు కూడా దేవుని చిత్తమైతే 2, 3 అధ్యాయాలు వివరించడానికి ప్రయత్నాలు చేస్తాను. రేపటి దినాన్ని కూడా మనం పూర్తిగా నెహమ్యా గారి గ్రంథాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకే, చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. గడిచిన రాత్రి నెహమ్యా గారు ఎన్ని రోజుల కాల వ్యవధిలో ఆ యెరూషలేము చుట్టూ ప్రాకారం అంటే గోడలు ఎన్ని రోజులు కట్టాడంటే 52 రోజుల కాల వ్యవధిలో కట్టాడని, ఈ 52 రోజుల కాల వ్యవధిలో కొంతమంది శత్రువులు ఆ గోడలు కడుతున్నప్పుడు చాలామంది సనుక్కునేటప్పుడు యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉంటే, ఆ యుద్ధాలు చేస్తున్న వారి పక్షమున అక్కడ టోబియా, సన్బలటు, అష్టోదు వారు వీళ్ళందరూ కూడా అరబ్బులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు యెరూషలేము మీదకి దండెత్తడానికి వస్తే నెహమ్యా గారు ఏం చేశారంటే ఆ యెరూషలేము ప్రాకారం చుట్టూ సైనిక బలగాలను ఏర్పాటు చేశారు. ఇలా సైనిక బలగాలను ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొందో అప్పటి కాలంలోనే చాలామంది అక్కడ ఉన్నటువంటి యూదులే వీరిని ఏం చేశారంటే దాసులుగా మార్చేసుకున్నారని, ఇలాంటి సందర్భాలు గడిచిన రాత్రి మనం నెహమ్యా గారి ఉన్న టైంలో మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేస్తే కొంచెం త్వరగానే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారండి? సిద్ధంగా ఉన్నారా?
నా వాయిస్ ఓకే కదండి అందరికని? నా వాయిస్ అందరికి ఓకే కదా? అందరికి ఓకే కదండి? అందరికి ఓకేరా? అందరికి వందనాలు మరొకసారి. జాగ్రత్తగా ఉందాం. ఈరోజు కొంచెం మంచి లోతైన విషయాలు ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒక విషయం మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ విషయాలంటే, ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, అంటే యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరిని కలిపేసి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు రాత్రి. అన్న కొంచెం గట్టిగా మాట్లాడడానికంటే కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంది. కాదు, నా వాల్యూమ్ పెంచుతాను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు కొంచెం వాల్యూమ్ పెంచాను. జాగ్రత్తగా రండి. ఇశ్రాయేలు ప్రజలు తర్వాత ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యానుసారంగా అనగా ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకట్లేదని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని చాలాసార్లు మొట్టికాయలు వేసాడు, లెంపకాయలు వేసాడు. ఇలా లెంపకాయలు వేస్తూ ఉన్న టైంలో ఏం కరువైపోయిందంటే వీళ్ళకి వాక్యం అనేది కరువైంది. సరే, గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో ఈ ఇశ్రాయేలు ప్రజలు దేనికి దూరం అయిపోయారంటే వాక్యానికి దూరం అయిపోయారు. అంటే ధర్మశాస్త్రపు విలువలు మర్చిపోయారు. మోషే గారి ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే బ్రతికేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే నెబుకద్నెజరు పరిపాలనలో చాలామంది ఏమైపోయారంటే లోకంలోకి వెళ్ళిపోయారు. ఇలా లోకంలోకి వెళ్ళిపోతున్న టైంలో అంటే దేవుని యొక్క విలువలు మర్చిపోయి వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న రోజులవి. మరలా చెప్పాలంటే వీళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత, అంటే బబులోను రాజులు అయిపోయిన తర్వాత మాదీయులు, పారసీకులు పరిపాలన స్టార్ట్ అయినా వీళ్ళకి వాక్యం మీద అవగాహన అనేది లేదు. వీళ్ళకి వాక్యం మీద ఎప్పుడైతే అవగాహన లేదో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని గురించినటువంటి విషయాలు తెలిసే సంగతులు చాలా తక్కువ అనమాట. అంటే మనకు మాటలో ఓపెన్గా మాట్లాడాలంటే ఆనాటి కాలంలో దేవుని గురించి చెప్పేటువంటి తల్లిదండ్రులు లేరు. నేను అనుకుంటా బబులోను రాజు కాలంలో ఉన్న తల్లిదండ్రులు నిజంగా దేవుడు ఉన్నాడు, యెహోవా మన దేవుడు, యెహోవా దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మనం బ్రతకాలి, దేవుడు మనకు నియమ నిబంధనలు ఇచ్చాడు, మనకి కొన్ని పండగ వాతావరణాలు ఉన్నాయి, మనకి పస్కా పండుగ చేయాలి, పర్ణశాల పండుగ చేయాలి, బలులు అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి, దేవునికి నైవేద్యాలు అర్పించాలి, దేవుడి ఎడల మనం ఈ విధంగా ఉండాలని విలువలు ఆనాటి కాలంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించలేదంట. అలా ఎప్పుడైతే నేర్పించలేదో ఏమైపోయిందంటే భక్తి జీవితం గొడ్డుబారిపోయింది. అంటే భక్తి జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి నేర్పించకపోవడం చేత ఏమైందంటే లోకంలో ఉన్నటువంటి వారితోటి మమేకమైపోయి వారికి నచ్చినట్లు బ్రతుకుతున్నారు ఆ టైంలో. అందుకని నెహమ్యా గారు ఏం చేశారంటే ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆయన్ని పిలిపించాడు, శాస్త్రి. ఎవరు ఆ శాస్త్రి గారంటే ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు. బైబిల్ తీద్దాం అందరూ కూడా, జాగ్రత్తగా తీయండి. నెహమ్యా గ్రంథం, నెహమ్యా గారు గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములో నివాసులై ఉండరు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, నీటి గుమ్మం, ఒక గుమ్మం ఉందట, ఆ గుమ్మం పేరు నీటి గుమ్మం అట. ఆ నీటి గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక మైదానం ఉందంట. అక్కడ ఏం జరిగిందంటే యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. చూడండి, ఆ టైంలో మోషే గారి ధర్మశాస్త్రం ఎవరి దగ్గర కనబడుతుందంటే ఎజ్రా అనే శాస్త్రి గారి దగ్గర ఉందంట. ఆ టైంలో ఎజ్రా అనే శాస్త్రి దగ్గరికి వచ్చి, ఇగో ఎజ్రా, నువ్వు వచ్చి ఏం చేస్తావంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వేం చెప్పాలి చెప్పనా, మోషే గారు
దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఆ ఆజ్ఞలను వీళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే వాక్యం కరువైపోయింది. దేవుని యెడల వీళ్ళు ఎలా బతుకుతున్నారో కూడా తెలీదు. అలాంటి టైంలో వాక్యపు విలువలను నేర్పించాలి అనగానే ఎజ్రా గారు జనసమూహం అంటే చూడండి, మనకు ఒక విషయం అర్థమవుతుంది. కొత్త నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన చరిత్రలో యేసుక్రీస్తు వారు కూడా సువార్త పరిచర్య చేస్తున్న టైంలో జనసమూహం అందరూ ఉండగా ఆయన ఒక్కడే ఎలాగైతే ప్రసంగం చేశాడో అట్టి రీతిగానే ఒక ప్రసంగం ఎవరు చేస్తున్నారంటే ఆ టైం నెహమ్యా గారు ఉన్న టైంలో ఎజ్రా అనే ఒక శాస్త్రి చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రం గ్రంథమును తీసుకుని చూడండి. ఎవరైతే వాక్యమును గ్రహించగలరో, ఎవరైతే ధర్మశాస్త్రపు విలువను గ్రహించగలరో, ఎవరైతే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నారో వారందరూ సమకూర్చాడంటండి ఎజ్రా గారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరి సముఖమున ఇగో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. వీళ్ళకి ధర్మశాస్త్రం గురించి చెబితే వింటారు. అలాంటి స్త్రీ పురుషులందరి సమాజం ఎదుట నిలబెట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్నా మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక మాట చెప్తున్నా, నాకు ఆన్సర్ చెప్పండి. ఒక గంట సేపు మీకు మెసేజ్ చెబితే, ఒక గంట సేపు మెసేజ్ నిలబడి మీరందరూ కూడా నాతో పాటు ఇలా నిలబడి మెసేజ్ చెప్తున్నప్పుడు గంట సేపు మీరు అలా స్థిరంగా నిలబడగలరా? ఒక గంట సేపు నాతో పాటు సమానంగా నిలబడి గంట సేపు మెసేజ్ చెప్తుంటే ఆ మెసేజ్‌ని గంట సేపు మీరు నిలబడి దేవుని యొక్క వర్తమానం మీరు వింటారా? వినరా? నాకు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పండి. ఒక గంట సేపు. నో. చూడండి. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, మన ఆత్మీయ జీవితంలో ఎలాగుందంటే నిజంగా మనందరూ కూడా ఓపెన్ మైండ్. మనందరిది ఓపెన్ మైండ్ కాబట్టి ఒప్పుకోం. నేను గంట సేపు అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రియారిటీ గంట కూడా ఇవ్వం. మిమ్మల్ని అడుగుతున్నా, అదే గంట నిజంగా ఓపెన్‌గా చెప్పండి. అదే గంట సేపు మన ఊరు దగ్గరికి, మన వీధిలోకి, లేకపోతే మన ఊరు దగ్గరికి, మన రోడ్డంట, మన హైవే వెంట సినిమా స్టార్ వస్తున్నారంటే, ఆ సినిమా స్టార్ గురించి ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తారు? వెయిట్ చేయరు చెప్పండి? చెప్పండి. ఒకసారి అది చెప్పండి. ఒక సినిమా స్టార్ మన రోడ్డు మీద ఒక హైవే ఎదుగుంట వెళ్తున్నాడు. ఆయన మాట్లాడతాడు అనగానే, ఆయన గట్టిగా మాట్లాడుతూ 10 నిమిషాలు మాట్లాడతాడేమో. ఆ 10 నిమిషాల కోసం ఎన్ని గంటలైనా వెయిట్ చేసేవారు ఉంటారా? ఉండరా? చెప్పండి. నాకు ఆన్సర్ చెప్పండి. ఒక సినిమా స్టారో, రాజకీయ నాయకుడో, ఎవరో సంథింగ్ పర్సన్, సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ వచ్చి నిలబడితే ఆయన వస్తారు అని తెలియగానే, ఒక ఆయన వస్తారు అని తెలియగానే చూడండి, చూడండి అందరూ కూడా మనం చూడండి అంతా నిజంగా చెప్తున్నా, పాజిటివ్‌గానే మాట్లాడుతున్నాం మనం. అంటే మనం ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం? నేను అడుగుతున్నా. వాక్యానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామా? సెలబ్రిటీ లైఫ్‌లో ఉన్నటువంటి వారికి ఎక్కువ అంటే లోకానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామంటే, ఇప్పుడున్న జనరేషన్ బట్టి నేను అంటున్నా, మీరు కూడా అంటున్నారు నాతో పాటు. నువ్వు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు మీరు నాతో పాటు. ఏమంటున్నారంటే, వాక్యానికన్నా లోకానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నాం. కానీ ఆ టైంలో నెహమ్యా గారు చేసిన పనికి, ఆ టైంలో నెహమ్యా గారు ఆ 52 రోజుల కాల వ్యవధిలో, ఆ 52 రోజుల టైంలో ఆ గోడను కట్టడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి. మరలా వీరిని దైవభక్తిలో కొనసాగించాలి. వీరికి దేవుడంటే ఏంటో తెలియాలి. మోషే గారి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాలి. మోషే గారి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటో కూడా తెలియాలని నెహమ్యా గారు ఒక సరికొత్త విధానంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఒక ప్రణాళికను రూపుదిద్దాడు. ఆయన ద్వారానే ఈ సంగతులు బయలుపరచబడుతున్నాయి. ఆయనే ఎజ్రా అనే శాస్త్రి. ఇప్పుడు ఎజ్రా అనే శాస్త్రి గారొచ్చి మార్నింగ్ నుంచి ఎప్పటి వరకు? మధ్యాహ్నం వరకు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చిన ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చూడండి,
మార్నింగ్ నుంచి అంటాను చూడండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎజ్రా అనే శాస్త్రి గారు ధర్మశాస్త్రం గ్రంథం గురించి వివరిస్తున్నాడంట. మోషే గారు రాయించిన ధర్మశాస్త్రం చెబుతున్నాడట. ఇలా చెబుతున్నప్పుడు ఇలా మన బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా కాండాలి. అంటే ఇప్పుడు ఐగుప్తు అనే దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజని కనాను భూభాగాన్ని ఎలా తీసుకుని వచ్చాడో ఆ తీరుతెన్నులన్నీ వివరించుకుంటూ వస్తున్నాడటండి ఎజ్రా అనే శాస్త్రి. ఎప్పటినుంచి? పొద్దున్నుంచి అంటే మార్నింగ్ సెక్షన్ నుంచి ఎక్కడి వరకు అంటే మధ్యాహ్నం వరకు. ఇంచుమించు 5, 6 గంటల సేపు వాళ్ళు ఓపికగా, ఓపికగా నిలబడి ఎజ్రా శాస్త్రి గారు చెబుతున్న ప్రసంగాలు విన్నారట. చూడండి ఎంత అంటే వాళ్ళు చూస్తున్న భక్తిని, మనం చేస్తున్న భక్తిని చాలా తేడా కనబడుతుందండి. కాబట్టి ఎజ్రా గారు చేస్తున్న ప్రసంగాలు విన్నారంట. అంతటి శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీట మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు అంటే ఎజ్రా అనే పెద్దాయన ఎవరైతే ఉన్నాడో, ఎజ్రా అనే శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో, ఈ ఎజ్రా అనే శాస్త్రి గారు జనాలందరూ కనబడాలంటే చూడండి, మనం కూడా పులిపీట అంటాం. ఒక స్టేజ్ ఏస్తాం. స్టేజ్ ఏస్తారు గదండీ! ఒక పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టినా గాని స్టేజ్ ఎందుకు ఏస్తాం అంటే, ఆ వ్యక్తి కనపడడానికి స్టేజ్ ఏస్తాం. అలాగే ఈ ఎజ్రా అనే శాస్త్రి ఈ పెద్దాయన కనబడడానికి, జనసమూహాలందరూ కనబడడానికి వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఒక కర్రతో చేయబడినటువంటి ఒక పీటను తయారు చేశారంట. ఒక స్టేజ్ ఒకటి ఏర్పాటు చేసి, ఆ స్టేజ్ మీద ఏం చేశారంటే, ఎజ్రా అనే శాస్త్రి గారిని నిలబెట్టారంట. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి గారి కుడి వైపున కొంతమందున్నారు, ఎడమ వైపున కొంతమందున్నారట. వీళ్ళు కూడా ఈ ఎజ్రా శాస్త్రి గారు సపోర్ట్‌గా ఉన్నారట. ఒకసారి నేను పేర్లు చెబుతున్నాను. పేర్లు చెబుతున్నాను, ఒకసారి చూద్దాం. ఎవరెవరవంటే, అంతటా మరియు అతని దగ్గర అంటే ఎజ్రా శాస్త్రి దగ్గర కుడి పార్శ్వమందు ఎవరున్నారంటే మత్తిత్య, షేమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయేషియా అనువారు ఉన్నారు. మొత్తం 6 ఉన్నారండి కుడి వైపున. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు వచ్చిన క్వశ్చన్ రావచ్చు. ఎజ్రా శాస్త్రి గారి దగ్గర కుడి వైపున ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు కుడి వైపున ఎంతమంది ఉన్నారు అనగానే మనం 6 అని పెట్టాలి. తర్వాత ఎడం వైపున ఎవరున్నారు? షదాయ, పెదాయ, మిషాయిలు, మల్కియా, హషుము, హష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారు నిలిచిండు. మొత్తం 7. అంటే రైట్ సైడ్ ఏమో 6 కనబడుతున్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో 7 కనబడుతున్నారు. మధ్యలో ఎవరున్నారంటే ఎజ్రా గారు. మొత్తం ఎజ్రా గారితో కలిపి 14 మంది. ఈ 14 మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎజ్రా శాస్త్రి గారు ప్రసంగం చెప్తుంటే ఎజ్రా గారికి సపోర్ట్‌గా ఈ 13 కూడా కలిసి ఆ ప్రసంగాన్ని వివరిస్తున్నారట. అప్పుడు ఎజ్రా అన్నాడట, అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఇలా ఓపెన్ చేయగానే జనాలందరూ ఏం చేశారు? నిలబడ్డారట. మనమేంటి వాక్యం ఇలా బైబిల్ ఓపెన్ చేసాడా అన్నట్టుగా చూస్తాం. కానీ మనోళ్ళు కూడానండి, ఓపెన్ చెప్తున్నా, మిమ్మల్ని కూడా స్ట్రైట్‌గా అడుగుతున్నా. సండే వర్షిప్ గానీ, లేకపోతే ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్ గానీ, ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, స్ట్రైట్‌గా చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామా? ఆరాధనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామా? మరలా రిపీట్ చేస్తున్నా. మన చర్చికి గానీ, లేకపోతే పబ్లిక్ మీటింగ్ గానీ వెళ్ళేటప్పుడు వర్షిప్‌కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తామా? వాక్యానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తామా? మీరు చెప్పండి నాకు ఆన్సరు. అంటే వర్షిప్‌లో సాంగ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే స్టార్టింగ్ ప్రార్థన నుంచి ఆరాధన వరకు ఉన్నటువంటి భాగం మనం వేసుకుందాం. వర్షిప్ వేసుకుందాం. వర్షిప్ అయిపోయిన తర్వాత వాక్య భాగం చెప్తారు పాస్టర్ గారు. ఆ వాక్య భాగం నుంచి దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇప్పుడున్న జనరేషన్‌లో యూత్? ఒక అక్క అయితే వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. వందనాలక్క. ఒక అన్నయ్య అయితే రెండిటికి వాక్యానికి. చూడండి, అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారంటే వర్షిప్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. చాలా వర్షిప్‌లో ఇప్పుడున్న జనరేషన్‌లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే వర్షిప్ జరుగుతుందో ఆ వర్షిప్ జరిగిన తర్వాత, వర్షిప్ అయిపోయిన తర్వాత ప్రసంగం చెప్తుంటే జాగ్రత్తగా బయటకు వచ్చేస్తున్నారు.
వాక్యం వినలేక. కానీ నెహమ్యా గారి కాలంలో ఎజ్రా శాస్త్రి గారు స్టేజ్ ఏసిన తర్వాత, ఆ స్టేజి మీద నిలబడి, ఇలా ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేశాడో, ఓపెన్ చేసిన వెంటనే జనులందరూ నిలబడి రెస్పెక్ట్ ఇచ్చారు ఆ గ్రంథానికి. తర్వాత ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్, ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఎలాగూ నిలబడుచు ఉండగా యోషువ, చూడండి వీళ్ళు యాజకులనమాట, లేవీయులు. వీళ్ళేం చేస్తున్నారంటే జాగ్రత్త చూడండి. జనులను ఎలాగూ నిలబడుచుండగా యోషువ, బాని, షెరబ్యా, యామీను, అక్కుబ, షబ్బెతై, హోదియా, మయేషయ, కెలీట, అజర్యా, యోజుబాదు, హనాను, సెలయలను, లేవీయులను, వీళ్ళందరూ కూడా లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి భావాలను వివరించేవారు కూడా ఉన్నారు. అంటే చూడండి, మన భాషలో కూడా, మన కొత్త నిబంధన చరిత్రలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి దేవుడు ఏం చేశాడు, ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు. పాటలు పాడే పరిచర్య ఒకరికి ఇచ్చాడు, వాక్యం చెప్పే పరిచర్య ఒకరికి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషలు మాట్లాడేవారు ఒక వరం ఇస్తే ఆ అన్య భాషలకు అర్థం చెప్పే వరం ఒకరికి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు కొత్త నిబంధన చరిత్రలో. ఇప్పుడు ఈ నెహమ్యా గారి కాలంలో ఏం చెప్తున్నాడంటే, నెహమ్యా గారు ఉన్న టైంలో ఎజ్రా గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెబుతూ ఉంటే ఎవరికైతే అర్థం కాలేదో వారి దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా ఈ లేవీలు, యాజకులు వెళ్ళి వారికి క్షుణ్ణంగా ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను వివరిస్తున్నారట. ఇలా వివరిస్తూ ఉన్నటువంటి ఇటీవలే, అంటే వీళ్ళు ఎప్పుడైతే దాని తాత్పర్యమును తెలియజేస్తున్నారో ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా, చూడండి, దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. అర్థం చెబుతూ వచ్చారట. ఇలా అర్థం చెబుతూ వచ్చిన తర్వాత ఏం జరిగింది, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవడానికి మొదలుపెట్టగా అధికారి నెహమ్యాయు, యాజకుడును శాస్త్రీయునుగు ఎజ్రాయును జనులు బోధించు లేవీయులను మీరు దుఃఖపడకండి. ఎందుకంటే ఒక విషయం, నేను స్ట్రైట్‌గా వెళ్ళిపోతున్నానండి, స్వీట్ షార్ట్‌కట్లో వెళ్ళిపోతున్నాను. ఇగో మీరు దుఃఖపడకండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విలువలు వారికి అర్థమయ్యాయండి. అంటే మోషే గారి ధర్మశాస్త్రంలో మనకి ఎక్కువగా మేజర్‌గా ఎన్ని ఆజ్ఞలు కనబడతాయంటే 10 ఆజ్ఞలు కనబడతాయి. ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి చరిత్రలో చాలా విషయాలు కనబడతాయి. ఈ 10 ఆజ్ఞలు రావడానికి మోషే గారు ఎంత కష్టపడ్డారో, ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఈ 40 రాత్రి పగలు మోషే గారు దేవునితో ఎలాగా బాండింగ్ కుదిరిందో, ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడైతే మోషే గారి గురించిన విషయాలు ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడో ఎజ్రా అనే శాస్త్రి, వీళ్ళందరూ బోరున ఏడ్చారంట. అయ్యో, మా పితరులు ఆ ప్రాంతం నుంచి వచ్చారా? అంటే ఈజిప్ట్ అనే బానిసత్వంలో ఉన్న మా కుటుంబాల్ని మోషే అనే నాయకుడు తీసుకుని వచ్చాడా మా పితరుడు? అయ్యో, మా పితరులేటి ఇలా చేశారని వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారట. ఇలా బాధపడుతూ అలా అన్నారట నెహమ్యా గారు, ఎజ్రా గారు అన్నారు, మీరేం బాధపడకండి. ఇది ఏ నెల? 7వ నెల. 7వ నెలలో మనకి కాండాల్లో ఒక పండగ అనేది జరుగుద్ది. మీకేమైనా తెలుసా? మీరు చదివితే చెప్తారు. అంటే ఆల్రెడీ ఒకవేళ నెహమ్యా గ్రంథాన్ని చదివి ఉంటే మీరు ఈజీగా నాకు ఆన్సర్ చెప్పగలరు. ఒకవేళ 7వ మాసంలో దేవుడు 7వ మాసం ఏదైతే ఉందో 7వ నెలలో ఒక పండగ చేయమని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలు, మోషే గారు ఇచ్చినటువంటి కాండాల్లో. ఏంటి ఆ పండగ? ఏమైనా చెప్పగలరండి? ఏమైనా చెప్పగలరా? త్వరగా ఒకవేళ తెలియదన్నా అంటే, ఏమైనా తెలీదు అంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏదైనా పండగ, ఆ పండగ పేరు. 7వ నెలలో పస్కా పండుగ అనేది మొదటి నెల చేయాలక్క. పస్కా పండుగ అనేది మొదటి నెల చేయాలి. లిదియా గారు పెట్టారు పర్ణశాల పండుగ. పర్ణశాల పండుగ అనేది 7వ నెలలో వీళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఏ నెలలో స్టార్ట్ అయింది చెప్పాలి. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఏ నెలలో స్టార్ట్ అయింది? 7వ నెలలో స్టార్ట్ అయింది. కాబట్టి ఎజ్రా శాస్త్రి గారు ఈ ఈ 7వ నెలలో స్టార్ట్ చేశారు కాబట్టి
మీరందరూ ఏడకండి. ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు ఈ 7వ నెలలో మనమందరం ఉజ్జీవంగా ఉండడానికి, మనందరం ఆనందంగా ఉండడానికి దేవుడు ఏం చేసాడో చెప్పనా? ఇదిగో ఈ ధర్మశాస్త్రం గ్రంథం చదువుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో ఈ 7వ నెలలో మనకి పర్ణశాల పండగ చేయడానికి దేవుడు మనకి తలుపులు తెరిచాడు. కాబట్టి మనమందరం ఏం చేద్దాం చెప్పనా? పర్ణశాల పండగ చేద్దాం రండి. ఒకసారి తీద్దాం బైబిలు. 14 వచనం చూడండి. 14 వచనం నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. 13 నుంచి చదువుతున్నాను. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్రపు గ్రంథం మాటలు వినవలనని శాస్త్రిని యొద్దకు కూడి వచ్చిరి. అంటే ఎజ్రా అనే శాస్త్రి గారి దగ్గరికి ఎవరైతే ఉన్నారో, అంటే చాలామంది శాస్త్రి గారు చెబుతున్న మాటలు విన్నారు. మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎలా బతికారు, మా పితరుల యొక్క జీవితాలు ఎలాగున్నాయి, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడని ఎజ్రా గారి దగ్గర ఏవైతే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలన్నిటిని ఎజ్రా గారు చెబుతున్నారట. ఇలాంటి టైంలో మొదటి రోజు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత భయపడకండి, దేవుడు ఉన్నాడు మనల్ని చూసుకుంటాడని ఎజ్రా గారు భరోసా ఇస్తున్నారు. మళ్ళా రెండో రోజు కొంతమంది పెద్దలు ఎవరిదైనా పెద్దలు అన్నారంట, అయ్యా అయ్యా ఇంకా ఏవైనా దేవుడు మా కోసం మాట్లాడుతున్నాడా, మా పితరులకి దేవుడు చేసిన మేలులేంటి, మా పితరులకి దేవుడు చేసిన ఆశీర్వాదాలేంటి, దేవుడి పట్ల మా పితరులు ఎలా ప్రవర్తించారు, దేవుడి పట్ల మా పితరులు ఎలా ఉన్నారు, కొంచెం మాకు చెప్పండి చెప్పండి చెప్పనని చాలామంది పెద్దలంట ఎజ్రా శాస్త్రి దగ్గరికి వచ్చారట. అలా ఎజ్రా శాస్త్రి దగ్గరికి వచ్చిన యెహోవా అన్నాడట, మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలులు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడి ఉండుట కనుగొనెను. అర్థమవుతుందండి? అంటే ఎప్పుడైతే రెండోసారి వీళ్ళందరూ వచ్చారో అప్పుడు తిరగేస్తున్నాడు చరిత్ర. ఎవరు? ఎజ్రా గారు. ఎజ్రా గారు పుస్తకాలన్నీ చదువుతూ, చదువుతూ, చదువుతూ ఉండగా ఏం కనబడింది? నిర్గమకాండం కనబడింది. నిర్గమకాండంలో ఏముంది? ఒకసారి తీద్దామా? క్షమించండి. లేవియాకాండంలో ఏముంది? లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 34 నుంచి చదువుతున్నా. లేవియాకాండం 23, 34. లేవియాకాండం 23, 34 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఏమి ఇచ్చాడంటే, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ నెల 7వ నెల ఈ 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండగ జరపాలి. అంటే ఎజ్రా గారికి ఈ గ్రంథాన్ని తిరగేస్తున్నప్పుడు ఒక వచనం కనబడింది. ఆ వచనమే లేవియాకాండం. లేవియాకాండంలో ఈ వచనం చదివిన తర్వాత ఇంకో 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినాల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరపాలి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అందులో మీరు జీవనోపాధిని ఏ పనిని చేయకూడదు. 7 దినాలు మీరు యెహోవాకు హోమము చేయాలి. యెహోవా దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయాలి. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధిని ఏ పనియు చేయకూడదు. అంటే ఈ పండగ గురించి ఎప్పుడైతే ఎజ్రా గారికి కనపడిందో, ఎజ్రా గారు చాలా ఆనందంతో అన్నాడంట, అరే మనకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవాకు మనం పర్ణశాల పండుగ చేద్దాం. ఇది 7వ నెల మనకి. ఏది 7వ నెల కాబట్టి 7వ నెలలో యెహోవా మనకొక ఆజ్ఞ ఇచ్చాడు. మోషే గారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మనం అర్జెంట్‌గా ఆయనకు పర్ణశాల పండగ చేయాలి. రండి, రండి అనగానే వాళ్ళందరూ కూడా పర్ణశాల పండగ చేయడం మొదలెట్టారు. ఎన్ని రోజులు చేశారంట చూడండి, అక్కడ కనబడుతుంది. వాళ్ళందరూ పర్వతానికి పోయి ఒలీవ చెట్లను, కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు కొమ్మలను తెచ్చి వ్రాయబడిన పర్ణశాల కట్టారట. పర్ణశాల పండగ కట్టారట. ఇలా పర్ణశాల పండగ కట్టేటప్పుడంట ఒక మాట కనబడుతుంది చూడండి 17వ వచనంలో. మరియు చూడండి అక్కడ ఒకవేళ మీకు క్వెషన్ వచ్చినా రావచ్చు. 16 నుంచి చదువుతున్నాను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీద తమ లోగిల్లోను దేవమందిరపు ఆవరణంలో నీటి గుమ్మపు వీధుల్లోను ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టిరి.
అంటే గుమ్మాలంటే చాలా గుమ్మాలు కనబడుతున్నాయి. అందులో ఒకవేళ ఏ గోత్రానికి సంబంధించిన గుమ్మములో పర్ణశాల పండగ చేశారు అనగానే మనం కూడా ఇక్కడ ఒక గోత్రం కనబడుతుంది. అది ఎఫ్రాయిము. ఎఫ్రాయిము మన్యం. ఈ ఎఫ్రాయిము గుమ్మపు దగ్గర కూడా ఏం కట్టారంట? పర్ణశాలలు కట్టారట. ఇలా పర్ణశాల కట్టిన తర్వాత మరియు చెరలో నుండి కూడా కొంతమంది యెహోవాకు పర్ణశాల పండగ ఆచరించడానికి వచ్చారు ఆ టైంలో. కనబడుతుంది చూడండి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహములను పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. ఎలా కూర్చున్నారంటే, పండగ వాతావరణం అనేది ఉంది. చూడండి, ఒకప్పుడు మన చిన్నప్పుడండి, మీకు గుర్తుందో గుర్తులేదో, ఒకప్పుడు మన చిన్నప్పుడు సెలవులు ఇచ్చేసిందంట. ఏ సెలవులు బాగా ఎక్కువ అట్రాక్షన్‌గా ఉండేదంటే అప్పటి కాలంలో పొంగల్ హాలిడేస్. పొంగల్ హాలిడేస్ అంటే చాలామంది ఎక్కడికి పోయేవారంటే అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళిపోయారు. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంచుమించు ఒక 10 రోజుల పాటు అక్కడ ఉంటే అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఈ పండగ వాతావరణం చాలా లగ్జరీగా ఉండొచ్చు. చాలా ఆకతాయిగా ఉండొచ్చు. ఎలా ఉండేది చిన్నప్పుడు లైఫ్ వేరు. అంటే ఈ పండగ వాతావరణం అంటే ఈ మనకి ఈ ఏంటంటారు, ఈ పొంగల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ పొంగల్ హాలిడేస్‌లో ఈ 10 డేస్ కూడా మనం చాలా లగ్జరీగా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఎలాగైతే హ్యాపీగా జరుపుకుంటామో, అలాగే వీళ్ళ పర్ణశాల పండుగ అనేది అలా జరుపుకున్నారట. ఈ పర్ణశాల పండుగలో ఇంచుమించు చాలా, చాలా ఎక్కువగా, చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారట. ఇలా ఇశ్రాయేలీయులందరూ ఈ పర్ణశాల పండుగ చేస్తుంటే నెహెమ్యా గారన్నారు. ఏమన్నారనుకుంటున్నారు చూడండి ఒకసారి. ఈయలో చేసినటువంటి ఈ పర్ణశాల పండుగ ఈ పర్ణశాల పండుగంట నూను కుమారుడైన యెహోషువ దినం మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. అర్థమైందండి? ఏమి అర్థమైంది? అప్పటి వరకు పర్ణశాల పండుగలు జరిగాయి. కానీ పర్ణశాల పండుగ జరపమనేటువంటి ఆ ఆజ్ఞ ఏదుందో, ఆ ఆజ్ఞలో యెహోషువ గారి కాలం నుంచి నెహెమ్యా గారు ఉన్నంత వరకు ఎవరు కూడా పర్ణశాల పండుగ ఈళ్ళ చేసినట్లు చేయలేదంట. అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారట పర్ణశాల పండుగ. ఎవరి కాలం మొదలుకొని మాట్లాడుతున్నాం. ఎవరి కాలం మొదలుకొని నూను కుమారుడైనటువంటి యెహోషువ కాలం మొదలుకొని ఇప్పటి వరకు అంటే ఈ నెహెమ్యా గారు ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా పర్ణశాల పండగ అంతగా సెలబ్రేట్ చేయలేదంట. అంటే పర్ణశాల పండగ అంతగా సెలబ్రేట్ చేశారంటే దానికి కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది ఎత్తబడింది. దేవుని మనస్సేంటో వారికి అర్థమైంది. దేవుని యొక్క ఆజ్ఞలేటో, మోషే గారిచ్చిన ఆజ్ఞలేటో, ఆ సంగతులన్నీ ఎవరికి అర్థమైంది తెలుసా? ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి అర్థమైంది. ఇదియు గాక చూడండి, 18వ వచనం ముగించుకుందాం ఈ అధ్యాయం. ఇదియు గాక మొదటి దినం మొదలుకొని దినము వరకు అంటే 7 రోజుల వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చూడండి, ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి. అర్థమైందా ఇప్పుడు? అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, ఎంత బాగుందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పర్ణశాల పండుగను ఆచరించారు. ఎవరి కాలంలో? నెహెమ్యా గారి కాలంలో. ఇప్పుడు నెహెమ్యా గారి కాలంలో ఈ పర్ణశాల పండుగ అనేది బయటికి తీసుకొచ్చినటువంటి శాస్త్రి ఎవరు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. నెహెమ్యా గారి కాలంలో పర్ణశాల పండుగ అనేది జరపాలని చెప్పిన వ్యక్తి ఎవరు? నాకు ఆన్సర్ చెప్పండి. కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. త్వరగా. ఎజ్రా గారు. నెహెమ్యా గారి కాలంలో జాగ్రత్తగా వినండి. ఒక బ్రదరో సిస్టరో తెలీదు. నెహెమ్యా గారని పెట్టారు. నెహెమ్యా గారి కాలంలో నెహెమ్యా గారు ఉన్నప్పుడు లేఖనాలను వెలుగులోనికి తీసుకుని వచ్చి
ఎజ్రా గారు ఏం చెప్పారంటే పర్ణశాల పండగ అనేది ఉంది అని మనం తీయాలని చెప్పాడు. ఆయనను బట్టే ఆ టైంలో ఏం చేశారట, పర్ణశాల పండుగని జరిపారు. ఇది 8వ అధ్యాయం. అందరికి అర్థమైందండి సారాంశం 8వ అధ్యాయం? అందరూ కూడా త్వరగా చెప్దాం. 8వ అధ్యాయం అందరికి అర్థమైందండి? 8వ అధ్యాయం. అర్థమైందండి 8వ అధ్యాయం? మన 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. మీరు త్వరగా రెస్పాండ్ అవ్వండి. 8వ అధ్యాయం అర్థమైంది కదా అందరికీ? ఓకే. 9వ అధ్యాయంలోకి వెళ్దాం. అదే నెలలో అంటే మరలా ప్రశ్న ఏంటంటే, పర్ణశాల పండుగ ఎన్ని రోజులు చేయాలన్నాడు? మిమ్మల్ని అడుగుతున్నాం. పర్ణశాల పండుగ ఎన్ని రోజులు చేయాలంటే 7 రోజులు చేయాలి. 8వ రోజున ఏం చేయాలి? మీరందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అంటే ఎప్పుడైతే పరిశుద్ధ సంఘం కూడుకున్నారో, ఈ పరిశుద్ధ సంఘంగా కూడుకున్న తర్వాత మరుసటి రోజు అంటే 24వ రోజున అంటే అదే నెల 7వ నెల అదే 7వ నెల 24వ రోజున ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉన్నారటండి. వీళ్ళందరూ ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు చూడండి, ఇశ్రాయేలీయులు అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడ్డారు. బాగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, మీకు గుర్తుందో గుర్తులేదు నాకు తెలియదు కానీ, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి కాలంలో తమది కాని పరదేశీయులు ఎవరితో అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి అన్యుల యొక్క పిల్లలతోటి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఇశ్రాయేలు కుమార్తెలు అన్యుల కుమారులకిచ్చి పెళ్లి చేసుకున్నారు. అన్యుల యొక్క కుమార్తెలను ఇశ్రాయేలు కుమారులకిచ్చి పెళ్లి చేసుకున్న దాఖలాలు ఆ చరిత్రలో కనబడ్డాయి. ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారందరూ కూడా ఎక్కడికి వచ్చేసారంటే ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేసి ఇశ్రాయేలీలు అన్యజనులు అందరిలోని ప్రత్యేకింపబడిన వారే నిలబడ్డారు. ఎవరి దగ్గర? నెహెమ్యా గారి దగ్గర. తమ పాపములను తమ పితరులు చేసిన పాపములు ఒప్పుకున్నారు. చూడండి ఎంత బాగుందో. అంటే అంటే వీళ్ళందరికీ ఎజ్రా శాస్త్రి గారు చెప్పినటువంటి ప్రసంగాలు అర్థమయ్యాయి. మేము అన్యజనుల్లోకి మేము వెళ్ళకూడదని, అన్యుల దగ్గరికి మేము వారితో కలిసిపోకూడదని, వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క తీరుతెన్నులు ఏమైనా మారాయి. వీళ్ళందరూ మారి మేము చేసిన పాపాలు ఒప్పుకున్నారు. చూడండి మూడో వచనం మంచి మాటలు కనపడుతుంది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటని నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. అంటే ఒక జాము అంటే ఒక మార్నింగ్ సెషన్ అంతా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారంట. రెండవ జాము తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడని యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. మిమ్మల్ని అడుగుతున్నానండి, మన పాపముల గురించి ఎంతసేపు మనం ప్రార్థన చేస్తాం చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నా. మన చేసిన పాపముల గురించి ఎంతసేపు మన ప్రార్థన చేస్తాం? ఒక నిమిషం సరిపోద్దండి? ఒక 10 నిమిషాలు? ఒక 5 నిమిషాలు? చూడండి, ఇశ్రాయేలు ప్రజలంట వారి పాపములు చేసినటువంటి పాప కృత్యాలను బట్టి ఒక పూట పట్టిందంట. ఒక పూట సేపు దేవుడైన యెహోవాకి వారు చేసిన పాపముల గురించి ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము పాపాత్ములం, మేము మీకు ద్రోహం చేసాం, ప్రభువా నన్ను క్షమించు అని వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక జామంతా కూర్చుని నిలబడి చూడండి కనబడుతుంది. ఒక జామంతా వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకొనుచు దేవుడికి నమస్కారం చేయొచ్చు వచ్చారు. ఎప్పుడైతే నమస్కారం చేయొచ్చు వచ్చారో అందులో కొంతమంది లేవీలు వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? లేవీలు నిరంతరం మన దేవుడు తోడుగా ఉన్నాడు, మీరు భయపడకండి, మన దేవుడు సత్యవర్తనుడు ఇలా చెబుతూ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విషయాలు మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారంటే ఈ లేవీలు ఎవరైతే ఉన్నారంటే లేవీలు అబ్రహాము గారి నుంచి స్టార్ట్ చేశారంటే ప్రసంగం. బాగా వినండి, నేను షార్ట్ కట్లోనే ముగించే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు కొన్ని విషయాలు అర్థమైపోతాయి. ఈ లేవీలు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి ఈ పెద్దలు, ఈ లేవీలు ఎవరైతే ఉన్నారో ఈ లేవీలు ఏం చేశారంటే
ఇదిగో మీ పాపాలన్నీ బాగా ఒప్పుకున్నారు. దేవుడు మీతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మన పితరుడైన అబ్రహాం గారిని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకుని, ఆయన కల్దీల దేశములో ఊరన స్థలములో ఉన్నాడు. ఆయన బయటికి రప్పించాడు. బయటికి రప్పించి అబ్రాహాముకి అబ్రాము అని పేరుండేది. ఆయనకి అబ్రహాము అని పేరెట్టాడు. ఆయన కుమారులకి ఇగో కనాను భూభాగం ఇస్తాడు. కనాను భూభాగాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ కనాను అనే భూభాగం వేరొకరు వచ్చారు తర్వాత. వారెవరయ్యా అంటే చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. 8వ వచనంలో కనబడుతుంది. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూషీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన చేశాడు అబ్రహాముకి. ఏంటి ఆ నిబంధన? పాలస్తీనా అంటే ఇశ్రాయేలు భూభాగం ఉంది. ఇశ్రాయేలు భూభాగంలో కొన్ని తెగల వారు నివసిస్తున్నారు. వాళ్ళెవరంటే కనానీయులున్నారు, హిత్తీయులున్నారు, పెరిజ్జీయులున్నారు, అమోరీయులున్నారు, యెబూసీయులున్నారు, గిల్గాషీయులున్నారు. వీళ్ళందరిని పక్కన పెట్టి మీ మన పితరుడైన అబ్రహాముకి దేవుడు ఏమన్నాడు చెప్పనా? ఇదిగో నీకు ఆ భూభాగం ఇస్తా. నువ్వు ఆ భూభాగంలో ఉంటావని ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? హలో, క్షమించండి, కట్ అయింది ఒకటి ఉంది. జాగ్రత్తగా ఉందాం. మోషే గారి దగ్గర నుంచి అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలెట్టాడండి వాయిస్. అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలెడుతూ అబ్రహాం గారిని టచ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మోషే గారిని టచ్ చేసుకుంటూ వచ్చాడు. మోషే గారితోటి మాట్లాడాడు. మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే గారి ద్వారా ఆ ఈజిప్ట్ అనే దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు. ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత వారు పొడి నేల మీద నడిచారు. పొడి మీద నడిచిన తర్వాత ఫరో సైన్యం అంతా అందులోకి వెళ్ళిపోయింది. అందులోకి ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. వీళ్ళందరూ తెలియదంటే చెప్తున్నానంటే తెలియదు, మర్చిపోయారు. మరలా చెప్తున్నా, ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క వాక్యం కరువైపోయింది. ఎవరి కాలంలో? నెహమ్యా గారు ఉన్న టైంలో. నెహమ్యా గారు ఉన్న టైంలో దేవుని గురించిన విషయాలు తెలియవు. అందుకనే మరలా వీళ్ళు ఏం చేశారంటే, నెహమ్యా గారు మరలా ఏం చేశారంటే యాజకుల్ని ఏర్పాటు చేసి, "అరే నాయన మీరందరూ కూడా మోషే గారి నుంచి అబ్రహాం గారి దగ్గర నుంచి మరలా వీళ్ళందరికీ మన దేవుడేంటి చెప్పండ్రా" అనేసి మరలా వీళ్ళు ఏం చేశారంటే కంటిన్యూ చేశారు. అబ్రహాం గారితో స్టార్ట్ చేశారు ఏంటంటారు ప్రసంగం. ఇలా మాట్లాడుతూ కొన్ని విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడండి. ఇదిగో చాలాసార్లు కొన్ని సార్లు వీళ్ళు పాపం చేసేవారు. ఇశ్రాయేల్ ప్రజల్ని మరలా ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్య మోషే గారు అన్నయ్య ఏం చేసాడు, ఒక దూడను తయారు చేసి అది కూడా కనబడుతుంది చూడండి ఒకసారి. 18వ వచనం కనబడుతుంది ఒకసారి. 18, 9, 18, 9, 18. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నేను మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా, అంటే ఒక పోత దూడను తయారు చేసినటువంటి ఎవరు ఆ టైంలో? అహరోను గారు. మోషే గారు ఎక్కడున్నారు ఆ టైంలో? సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు తీసుకుంటున్నాడు. మోషే గారు సీనాయి కొండ మీద ఆజ్ఞలు తీసుకుంటే
అహరోను గారు ఇక్కడ ఏం చేశాడంటే ఒక పోత దూడను తయారు చేసి, ఆ పోత దూడలో యెహోవా ఉన్నాడనేసి వారందరూ పూజ చేస్తున్నారు. ఇగో ఆ పోత దూడను చూసి యెహోవా విసిగిపోయాడు. ఒరేయ్! నేను ఆ పోత దూడలో ఉన్నానా అని దేవుడు విసిగిపోయాడు. ఆ టైంలో అప్పుడు అర్జెంట్‌గా మోసే కొండ మీద కింద దిగాడు. ఇలాంటి సందర్భాలన్నీ జరిగాయి. ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది ఈయన మీద విసుక్కున్నారు. ఈ సంగతులన్నీ చెప్పాడండి లేవీయులందరూ. ఇదిగో ఆయన నిజముగా 21 వచనంలో నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితిని. వారి వస్త్రములు పాతగిలలేదు. వారి కాళ్ళకు వాపు కూడా రాలేదు. 40 సంవత్సరాల పాటు వారు నడుచుకుంటూనే వెళ్లారు. జర్నీ చేసుకుంటూ వెళ్లారు కానీ వాళ్ళ బట్టలు మాయలేదు. వాళ్ళ కాళ్ళకసలు వాపే రాలేదటండి. మనమైతే గట్టిగా ఏదో ఒక 10 కిలోమీటర్లు నడిచిన కాళ్ళు వాసిపోతాయి. కానీ 40 సంవత్సరాల జర్నీలో ఎప్పుడు కూడా వాళ్ళకి కాలు వాపు రాకుండా దేవుడు కాపాడు. ఇదివి గాక రాజ్యాలను కూడా జయించుకుంటూ తీసుకెళ్ళాడు. ఒకవేళ వస్తే ఈ క్వెషన్ రావచ్చేమో 22వ వచనంలో. నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. ఇదివి గాక రాజ్యములను తన జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితిని. గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజు అయినటువంటి ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకున్నది. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని దేశాలను స్వతంత్రించుకున్నారు. అందులో ఓగు అనే దేశం ఒకటి కనబడుతుంది. హెష్బోను రాజు యొక్క దేశం ఒకటి కనబడుతుంది. ఈ 2 దేశాలు కూడా ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకున్నారు. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారం చేసి, ప్రవేశించి స్వతంత్రించుకున్నట్టు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పించావు. ఈ సంగతులన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. మరలా ఆయన మాట్లాడుతున్న ఎప్పుడండి మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరొచ్చారండి మిమ్మల్ని అడుగుతున్న? మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఎవరు ఎన్నుకున్నాడు? త్వరగా చెప్పండి నాకు. ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఎవరిని ఎన్నుకున్నాడు ఆ టైంలో? ఐడియా ఉందండి? ఓకే. యెహోషువ గారిని ఎన్నుకున్నాడు. మరలా అడుగుతున్నా. యెహోషువ గారు చనిపోయిన తర్వాత మరలా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువ గారు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఎవరిని ఏర్పాటు చేశాడు? యెహోషువ గారు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఎవరిని ఏర్పాటు చేశాడు? ఎవరిని నియమించాడు? ఐడియా ఉందా? జడ్జెస్, న్యాయాధిపతులు. చూడండి, మనకి న్యాయాధిపతుల టైం లైన్ తెలుసు కదండీ! న్యాయాధిపతుల్లో చరిత్రలో మనకి ఎలా ఉంటదంటే 40 సంవత్సరాలు బాగుంటారు న్యాయాధిపతి ఉన్నంత సేపు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసేవారండి మరలా? విగ్రహాలకు పూజ చేసేవారు. మరలా దేవుడు ఏం చేశాడు? మరలా 40 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పొరుగు రాజ్యాలకి అప్పచెప్పేసేవాడు. మరలా పొరుగు రాజ్యాలు మరలా వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరలా వాళ్ళ ప్రార్థన విని దేవుడు మరొక న్యాయపతిని. అలా చూడండి ఎన్ని సార్లు జరిగిందండి. ఇంకో మన ఒక బ్రదరో, సిస్టరో తెలీదు గానీ బిజ్జా గారు, సమూయేలు గారు వరకు న్యాయాధిపతులు ఉన్నారు. మళ్ళా సమూయేలు గారి కాలం వచ్చిన తర్వాత వీళ్ళేమన్నారు? ఇదిగో పలానా దేశంలో రాజు కనపడుతున్నాడు. పలానా రాజ్యంలో రాజు కనపడుతున్నాడు. మాకే రాజు లేడు. మీ కొడుకులేమో సరిగ్గా తగులు తీరుస్తలేదు. మీ కొడుకులేమో లంచాలు తీసుకొని న్యాయం తిప్పేస్తున్నారు. మీ కొడుకులు కూడా నీలాంటి తత్వం లేదు కాబట్టి నువ్వేమనుకోకపోతే మాకు రాజుని చెయ్యి అని ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని అడిగారండి? సమూయేలు గారిని అడిగారు. చూడండి, మరలా వారి కోరిక మేరకు దేవుడు ఏం చేశాడు? సమూయేలుతో అన్నాడు. సౌలు ఉన్నాడు. సౌలుని ఏర్పడిన సౌలే ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు అని చెప్పు అని ఆ రాజుని పంపించాడు. ఇలాగ చెప్పాడు. చెందేసి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్పాడు చెప్పనండి? ఈ గ్రంథాల్లో రాయబడింది. ఈ ఒక అధ్యాయంలో అబ్రాహాము గారి నుంచి జరిగిన స్టోరీ అంతా లిఖితంగా చెప్పాడు. ఇలా చెబుతూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడిన సంగతులు ఏంటంటే, ఇలా మాట్లాడుతూ 34వ వచనం కనబడుతుంది చూడండి. 34వ వచనం. మా రాజులు గాని, మా ప్రధానులు గాని,
మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలుకు సాక్ష్యములైనను, నీ ఆజ్ఞలకైనను వారు వినకపోయిరి. అంటే రాజులు కూడా దేవుని యొక్క మాటలు వినలేదు. అధిపతులు కూడా దేవుని మాటలు వినలేదు. ఇంకా విచిత్రం అంటే పితరుల్లో ఉన్నటువంటి కొంతమంది యాజకులు కూడా నీ మాట వినలేదు. అందుకునే ధర్మశాస్త్రంను అనుసరించి నడవలేదు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఆ ఆజ్ఞలు వినలేదు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టేసాడు. మరలా ఆయన ఏమంటున్నాడు, వారు తమ రాజ్య పరిపాలన కాలమున నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందర చిత్తగించుము. నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులు దయచేసిన భూమి యందు మేము దాసులమైనాం. చూడండి, మా పాపములను బట్టి, వినండి చివరి మాట, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నాయి. అంటే ఆనాటి కాలంలో రాజులు సరి అయిన పరిపాలన చేయలేదు. మీరు చదివారో చదవలేదో తెలియదు కానండి, మా బైబిల్ స్టడీలో చూస్తానండి. బైబిల్ స్టడీ ప్రతి బుధవారం జరుగుద్ది. ఇంకా రాజుల చరిత్ర మాకు వెళ్తుంది. రాజుల చరిత్రలో ఒక రాజు బాగుంటే మరొక రాజు బాగుంటలేదండి. ఎవరనుకుంటున్నారు? ఇశ్రాయేల్ రాజులే. ఇశ్రాయేల్ రాజు ఏమో చాలా ఘోరంగా బయలుదేరుతున్నాడు. యూదా రాజు ఏమో నెమ్మదిగా ఉంటున్నాడు. యూదా రాజు పరిపాలన బాగా కొనసాగుతుంది కదా అనుకుంటే ఇశ్రాయేల్ రాజు ఏమో యూదా రాజు మీద కోపగిస్తాడు. ఈ చరిత్ర అంతా కనబడుతుంది. ఇశ్రాయేల్ రాజులే మరి ఘోరం ఎలాంటిదంటే బయలుదేవత పూజ చేసేవారికి మారిపోయారు. అస్తారోతు దేవత పూజ చేసేవారికి మారిపోయారు. ఇతర వ్యక్తులను కూడా పెళ్లి చేసుకునే వారిగా మారిపోయారు. సొంత ప్రవర్తనను చంపే వారిగా మారిపోయారు. వీరందరూ ఇశ్రాయేల్ ప్రజలు. అంటే రాజులందరూ కూడా బాలేదు. వారి పరిపాలన మాకు నచ్చలేదు. ఎందుకంటే వారందరూ కూడా చాలా చాలా దేవుణ్ణి విసిగించారు. అందుకని మాకు శ్రమలు కలుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే ఎవరైతే ఆ టైంలో యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉంటాయో వారి ఎడల దేవుడు ఏం చేసి మేలులు చేసేవాడు. ఆశీర్వాదాలు వారి ఇంటి చుట్టూరు ఉండేవి. అంటే ఎవరైతే యెహోవా యొక్క ఆజ్ఞలకు లోబడలేదో అలాంటి వారు దేవుడు ఏం చేసేవాడు అంటే పొరుగు రాజ్యాలకు అప్పచెప్పేసేవాడు. ఇలా పొరుగు రాజ్యాలకు అప్పచెప్పేసేవాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి, అయ్యో మేము ఇలా చేసామని వాళ్ళు బాధపడ్డారు. ఇలా బాధపడుతున్న తర్వాత ఏం జరిగింది, మేము ఒప్పుకున్నాం. 10వ అధ్యాయం మీ అందరికి 9వ అధ్యాయం అర్థమైందండి. మరి ముగించుకుందామా 9వ అధ్యాయంతో తోతరగా. 9వ అధ్యాయం అర్థమైందండి. 9వ అధ్యాయం 9వ అధ్యాయం అందరికి అర్థమైందండి. త్వరగా అండి. ఓకే, 10వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం, రేపు చెప్పుకుందాం అండి. మీరు చెప్పండి, దాన్ని బట్టి 10వ అధ్యాయం కంటిన్యూ చేద్దామా ముగించుకుందామా? పదో అధ్యాయం చదువుకుందామా, కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఆపేద్దామా, రేపు చెప్పుకుందామా? మీరు చెప్తే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేద్దాం. ఓకే, తొందరగా ముగించిన ప్రయత్నాలు చేద్దాం. ముఖ్యంగా ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మనకి కాండాల గురించి కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి కొంచెం మీకు ఓపికగా ఉంటే, నేను చెప్తున్నాను, ఓపికగా ఉంటే రాసుకోండి. కొన్ని రెఫరెన్స్లు కూడా కనబడతాయి. ఎప్పుడైతే ఈ లేవీలు ఎవరైతే ఉన్నారో లేవీలు ఈ ప్రసంగాలు చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో చెబుతున్నప్పుడు వారందరూ కూడా మారారు. వీళ్ళందరూ మారిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే చరిత్రకారుల్లో కొంతమంది ఈ లిస్ట్ రాశారు. 10వ అధ్యాయంలో కొంతమంది పేర్లు వ్రాయబడ్డాయి.
లింక్ ఫర్ బైబిల్ స్టడీ అంటే చెప్తున్నానండి. బైబిల్ స్టడీ అనేది నా యూట్యూబ్, ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అందులో బైబిల్ స్టడీ గురించిన విషయాలు ఉంటాయి. అందులో థంబ్‌నెయిల్ ఉంటాయి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంటాయి. చూడండి. ఓకేనా? త్వరగా ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి నుంచి కొంతమంది చరిత్ర పేర్లు కనబడుతున్నాయి. ఆ పేర్లు ఏం మాట్లాడను. నేరుగా కొన్ని విషయాల్లోకి వెళ్ళిపోతున్నాను. 27 నుంచి వెళ్ళిపోతున్నా. 27 నుంచి. అయితే కొంతమంది జనుల్లో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకున్న యాజకులను, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించదమని శపథము చేసి ప్రమాణం చేయట కూడిరి. అందరికి అర్థమవుతుందండి. ఈ 9వ అధ్యాయంలో విన్నటువంటి ప్రసంగం ఏమిటో ఆ ప్రసంగానికి కొంతమంది పెద్దలు ఇదిగో 9వ అధ్యాయం అంతా మీరు చెప్పారు. మా పితరుడైన అబ్రహాం గారి జీవితం అంతా చెప్పారు. అబ్రహాము గారి నుంచి ఇప్పటి కాలం వరకు మా పితరులు ఎలా బతికారు మీరు చెప్పారు. కాబట్టి ఇగో ఇప్పుడు చెప్తున్నా, మేము యెహోవా ఎడల మేము నిలబడతాం. మేము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామని వాళ్ళు ఏం చేశారు చెప్పనండి? శపథం చేశారు. శపథం చేయడం అంటే ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం ఎప్పుడైతే చేశారో వాళ్ళు ప్రమాణం చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఏంటి ఆ ప్రమాణం అంటే మనకి గుర్తుందో గుర్తులేదో మనం కూడా ఒక ప్రమాణం చేస్తాం. చెప్పండి. మన జీవితంలో 2 ప్రమాణాలు ఉంటాయి. ఆ 2 ప్రమాణాలు ఏంటి చెప్పండి త్వరగా. మన జీవితంలో 2 ప్రమాణాలు కనబడతాయి. 2 ప్రమాణాలు ఏంటి చెప్పండి? పెద్దవారు ఉంటారు. నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు ఇందులో. చెప్పండి ఒకసారి. మన జీవితంలో 2 ప్రమాణాలు గట్టిగా చేస్తాం. 2 ప్రమాణాలు ఏంటి? లేట్ అయిన పర్లేదు చెప్పండి. అన్నయ్య కరెక్ట్‌గా పెట్టారు. షారోన్ గారు బాగా పెట్టారు. థ్యాంక్ యూ. అనసూయ కుమారి గారు 2 ప్రమాణాలు కరెక్ట్‌గా పెట్టారు. 1 బాప్తిస్మం, 2 మ్యారేజ్. ప్రవీణ్ బాబు గారు కూడా బాప్తిస్మం ప్రమాణం. అంటే పెళ్లి ప్రమాణం ఒకటి చేసాం. 2 బాప్తిస్మం ప్రమాణం కూడా మనం చేస్తాం. పెళ్ళిలో ఏం చేసాం? కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నేను ఆమెతోనే కాపురం చేస్తాను. నేను ఆయనతోనే కాపురం చేస్తాను. మనం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మన పాపములు ఒప్పుకుంటూ నాకు రక్షకుడు నేను చనిపోయిన తర్వాత నా పాపాల కొరకే ఆయన బతికాడు. నా పాపాల కొరకే సిలువలో బలి అయిపోయాడు. ఆయన ద్వారానే తప్ప నాకు వేరొక మార్గం లేదని మనం ఇంకొక ప్రమాణం చేస్తాం. అది నీటి బాప్తిస్మం ద్వారా ప్రమాణం చేస్తాం. మనం అడుగుతున్నా వీళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పనండి? మేము కూడా బతికితే దేవుని కొరకు బతుకుతామని శపథం చేశారు. చూడండి ఎంత బాగా మారారు. ఇశ్రాయేలు ప్రజలు మారడానికంటే నిజంగా నెహెమ్యా గారు చాలా కష్టపడ్డారు. నెహెమ్యా గారు పడిన కష్టం ఊరికిన పోకూడదని మనం ప్రార్థన చేద్దాం. అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. కానీ నెహెమ్యా గారి కాలంలో నెహెమ్యా గారు ఎలాగైతే కష్టపడ్డారో అట్టి రీతిగా కూడా మనం కష్టపడాలి. నెహెమ్యా గారు అదే నేర్పిస్తున్నారు. వాళ్ళు శపథం చేయడానికి పూనుకున్నారంట. వారి భార్యలు చూడండి, నేను ఇందాక ముందు చెప్పాను, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వారెవరో వారు ఈ విషయంలో ప్రధానమైన తమ బంధువులతో కలిసిరి. అంటే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు మగవారు, పురుషులు, స్త్రీలు, కుమారులు, కుమార్తెలు వీళ్ళందరూ కూడా చాలా తెలివైన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక నిబంధన దగ్గరకు వచ్చారు. ఏంటి ఆ నిబంధన? మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకు ఉందుము అనేయు. అంటే వివాహం విషయంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే మేము అన్యజనులకు మా కుమారులను మా కుమార్తెలను ఇయ్యము. ఎందుకు ఇయ్యరు అంటే ఒక విషయం కనబడుతుంది. ఏంటి అంటే నిర్గమకాండం ఒకసారి చూద్దామా? నిర్గమకాండం ఒకసారి తీయండి. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం
34వ అధ్యాయం 15 నుంచి. త్వరగా తీద్దాం. నిర్గమకాండం 34, 15 నుంచి 15, 16. నిర్గమకాండం 34, 15, 16. 34, 15, 16 నేను చదువుతున్నాను చూడండి. ఆ దేశపు నివాసులతో, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో 4 తెగలు 5 తెగలు కనబడుతున్నాయండి. గుర్తుందండి? ఇందాక అబ్రహాం గారితో మా దేవుడు నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన ఏదైతుందో ఆ నిబంధనలో ఈయన ఏం చెప్పాడంటే, ఇదిగో ఆ దేశపు ప్రజలతో, లేకపోతే ఇంక పైన కనబడుతుందండి 11వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించేదాన్ని అనుసరించు. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, హెబూషీయులను నీ ఎదుట వెళ్ళగొడతాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. వారు ఇతర దేవతలు వ్యభిచరించి ఆ దేవతలు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలి ద్రవ్యం తినకుండా చూచుకో. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలు వ్యభిచారించుదురేమో. ఏమైనా అర్థమైందండి ఈ విషయం? అంటే ఒకవేళ నీవు కానీ, ఒకవేళ మనం కానీ ఇతర అన్యజనులు ఎవరైతే ఉన్నారో అన్య దేవతలకు పూజ చేసేటువంటి కుమారులున్నా, కుమార్తెలున్నా, నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. ఇప్పుడు నేనున్నప్పుడు నేను క్రైస్తవుని, నాకు వేరే అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి అన్యురాలు. ఇప్పుడు అన్యురాలు ఎవరైతుందో ఆ అన్యురాలు అన్నది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అన్యురాలు అందంట నాతోటి ఒక మాట అంది. ఏంటనుకుంటున్నారు? నేను నీతో కాపురం చేయాలంటే నువ్వు మా దేవత దగ్గరికి వచ్చి పూజ చేయి. పూజ చేస్తే నేను నీతో కాపురం చేస్తాను అనగానే అప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. మరి కోసేసుకున్నాను ముందు. థ్యాంక్ యూ అమ్మా. అలాగా నాకు కొంచెం రెఫరెన్స్ పెట్టండి ఇప్పుడు పెట్టినట్టు. ఆ అమ్మాయి అంటే మరి నాకు ఇష్టం కాబట్టి నేను కోసేసుకునేవాడిని కాబట్టి అప్పుడు ఏం చేసానంటే, సరే అనేసి నేను ఒక క్రైస్తవుడైనండి నేను ఆ అమ్మాయి విషయం గురించి ఏం చేసింది చెప్పనా? విగ్రహాల దగ్గరికి వెళ్ళాను. అంటే మన విశ్వాసం మారిపోద్ది. అలాగే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ పూజ చేయడం గురించిన విషయాలు ఏవైతున్నాయో పూజించకూడదు. మీరు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళకూడదు. ఇతర దేవులకు పూజ చేయకూడదు. కాబట్టి వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మేము కూడా ఇతర దేవతలకు, ఇతర భక్తులకు, ఇతర దేవుళ్ళకు మేము పూజ చేయం. చూడండి మిమ్మల్ని అడుగుతున్నా, అన్నీ తెలిసినటువంటి ఒక రాజు ఏం చేశాడు? విగ్రహాల జోలికి పోయాడు. ఎవరనుకుంటున్నారు? మన పెద్ద ఆయన ది మోస్ట్ సీనియర్ జ్ఞాని ఎవరైనా తెలుసు కదా. ఆయన కూడా ఏం చేశాడు? ఇంచుమించు 1000 మందితో 700 మంది ఏమో భార్యలంట, 300 మంది ఉపపత్నులంట. అలాంటి పెద్ద ఆయన ఎవరు? మన కింగ్ సొలొమోన్ గారు. సొలొమోన్ గారి జీవితం అయిపోయిందంటే ఆయన కూడా ఏం చేశాడంటే తమ భార్యలకు అనుకూలంగా బలిపీఠాలను కట్టాడు. అది సొలొమోన్ చరిత్రలో కనబడుతుంది, చదవండి. కింగ్ సొలొమోన్ గారు పతనం అయిపోతున్న టైంలో తన భక్తి జీవితం సన్నగిలిపోయింది. అప్పటి వరకు జ్ఞానిగా ఉన్నటువంటి సొలొమోన్ అప్పటి వరకు ఆయనకి అర్థమైపోయింది. ఏంటి చెప్పనా? చివరిలో రాశాడు ప్రసంగి గ్రంథం. సొలొమోన్ గారు రాసిన ప్రసంగి, పరమగీతాలు, సామెతలు అవన్నీ ఇప్పుడు రాసిన తన జీవితంలో అన్నీ చూసిన తర్వాత ఆయనకి అర్థమైన విషయం అంటే వ్యర్థం, 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 వ్యర్థం ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒకవేళ మీరు కానీ మేము ఇంకో ఇప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న మేము మా దేశపు జనులకు మా కుమార్తెలు ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులను పుచ్చుకొనకయు ఉందుమని అన్నారు. దేశపు జనులు మరలా అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులని కానీ భోజన పదార్థములను కానీ అమ్ముటకు తెచ్చిన యెడల విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనకుందుమనియు. చూడండి, కొనకుందుమనియు అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలి. అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించమని ఎవరు చెప్పారు? మోషే గారు చెప్పారు. ఎక్కడుంది మనకి? నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి. నిర్గమకాండం 20వ అధ్యాయం
8 నుంచి చదువుదాం ఒకసారి త్వరగా చేద్దారా? నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకించును. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువును, నీ ఇండ్లలో ఉన్న పరదేశిని ఏ పని చేయకూడదు. 6 దినాలు నువ్వేం చేయాలి చెప్పనా? యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినం విశ్రమించాడు కాబట్టి నువ్వు ఆ విశ్రాంతి దినం ముందు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. అంటే 7వ దినానంటే విశ్రాంతి దినం మనం ఏం చేయాలంటే ఆచరించమని చెప్పాడు కాబట్టి మేము ఆచరిస్తాం. మరొక మాట కనబడుతుంది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12 నుంచి. త్వరగా ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12 నుంచి. ఎవరన్నా తీస్తారని నాకు కొంచెం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12, 15. ఇందులో కూడా అదే సందర్భాలు కనబడతాయి. 5, 12, 15. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పనంతా చేయి. 7వ దినమున నువ్వు ఏం చేయాలంటే యెహోవాకు విశ్రాంతి దినం ప్రకటించు. అంటే ఈ సంగతులన్నీ మనకేం అర్థమవుతున్నాయి? విశ్రాంతి దినము రోజున ఎవరు కూడా ఏ పని చెయ్యకూడదు అనే ఒక రూల్, కమాండ్ ఆ టైంలో ఎవరిచ్చారట? మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం చెప్పారు. అర్థమవుతుందండి అందరికీ? మళ్ళీ అడుగుతున్నా, అర్థమవుతున్నాయి సంగతులు? అందరికి అర్థమవుతుందండి సంగతులు? ఓకే అండి. కంటిన్యూ చేద్దామని లేకపోతే రేపు చెప్పుకోవచ్చా? మీ ఓపికని బట్టి కంటిన్యూ చేద్దామా, ఆపేద్దామా? రేపటితో అయిపోద్దండి. 2 అధ్యాయాలే. రేపటితో 2 అధ్యాయాలు ఉంటాయి. ఒకవేళ కంటిన్యూ చేద్దామంటే రేపటి దినాన్ని ఈ అధ్యాయంతో కంటిన్యూ చేసుకుంటూ రేపు వెళ్దాం. లేదన్నా పర్వాలేదు ఈ రోజుతో ముగించేయండి అంటే క్లోజ్ చేసేస్తాను. ఒకవేళ క్లోజ్ చేసేస్తే కొన్ని క్వశ్చన్లు వేసుకుందాం. క్వశ్చన్లు వేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం ఈరోజు రాత్రి. ఓకే. కొంతమంది ఒక అన్న అయితే స్టాప్ చేద్దామన్నాడు. సరే అయితే ఒక పని చేద్దాం. ఇంతటితోటి ఒక పని చేద్దాం. ఓకే. ఒక పని చేద్దాం. ఏంటంటే ఈ రోజుతోటి ఈ సెక్షన్ ముగించుకుందాం. మనం ఈరోజు ఏదైతే చదువుకున్నామో, ఏదైతే నేర్చుకున్నామో అందులో నుంచి కొన్ని ప్రశ్నలు వేస్తాను. నాకు మరి మీరు సమాధానం చెప్పాలని కోరుచున్నాను. ఓకేనా? నేను సమాధానం చెప్తారా? క్విజ్ కాంటెస్ట్ చేద్దామా? మరి మీరు ఎంతవరకు చదివారో నాకైతే తెలియదు కాబట్టి మొదటి అధ్యాయం నుంచి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. మొదటి అధ్యాయం నుంచి మరి అడగడానికి ప్రయత్నాలు చేస్తాను. మీకు ఒకవేళ మీరు రెడీ అంటే నేను ప్రశ్నలు వేసే ప్రయత్నాలు చేస్తాను. ఓకేనా? క్విజ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. వాక్యం అయితే వినలేరు. ఓకే, విందాం. ప్రశ్న: నెహమ్యా గారి దగ్గరికి 20 సంవత్సరమున యోధా అనే ప్రాంతం నుంచి ఆయన దగ్గరకు వచ్చిన సహోదరులు ఏ నెలలో వచ్చారు? మళ్ళీ అడుగుతున్నా. నెహమ్యా గారి దగ్గరికి యోధా ప్రాంతం నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు. ఆ సహోదరులు నెహమ్యా గారి దగ్గరికి ఏ మాసమున వచ్చారు?
కిస్లెవు. రైట్. మరలా నెహమ్యా గారి తండ్రి పేరు. నెహమ్యా గారి తండ్రి పేరు. నెహమ్యా గారి తండ్రి పేరు. హకల్యా. థ్యాంక్ యూ. తర్వాత నెహమ్యా గారు చేసేటు వృత్తి ఏంటి? నెహమ్యా గారు చేసేటువంటి వృత్తి ఏంటి? నెహమ్యా గారి వృత్తి. నెహమ్యా గారు ఏ పని చేస్తారు? థ్యాంక్ యూ. రాజునకు గిన్నె అందించేవాడు. గిన్నె అందించేవాడనై ఉన్నాడు. థ్యాంక్ యూ. తర్వాత ఆనాటి కాలంలో నెహమ్యా గారికి రాజు ఎవరు? ఆనాటి కాలంలో నెహమ్యా గారికి రాజు ఎవరు? ఆనాటి కాలంలో నెహమ్యా గారికి రాజు కింగ్ ఎవరు? నెహమ్యా గారు ఉన్న టైంలో రాజు ఎవరయ్యా అంటే అర్థహసస్త. మళ్ళీ అడుగుతున్నా, అర్థహసస్త రాజు ఎక్కడ నుండి పరిపాలన చేసేవారు? అర్థహసస్త రాజు ఎక్కడ ఉండి పరిపాలన చేసేవారు? అర్థహసస్త రాజు ఎక్కడ ఉండి పరిపాలన చేసేవారు? పారసిక దేశం, షూషాను కోట. థ్యాంక్ యూ. మరలా అర్థహసస్త రాజు దగ్గరికి నెహమ్యా గారు ఏ నెలలో వెళ్ళాడు? అర్థహసస్త రాజు దగ్గరికి నెహమ్యా గారు ఏ నెలలో ఆయన దగ్గరికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నీషాను మాసం. ఓకే, నీషాను మాసంలో వెళ్ళారు. తర్వాత ఆ కాలంలో అంటే అదే రోజు దూలములకు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాసేటువంటి అధికారి పేరు ఏమిటి? అడవుల మీద అధికారి పేరు ఏంటి? మరలా అడుగుతున్న ప్రశ్న. ఓకే, ఆ అడవులను కాయడానికి ఒక అధికారి నియమించిన అధికారి పేరు ఏంటి? ఆషాపు. థ్యాంక్ యూ.
మరలా నెహెమ్యాతో పాటు యెరూషలేము ప్రాంతానికి ఎవరెవరొచ్చారు? వేటిని తీసుకొని వచ్చారు? ఒకవేళ కుదిరితే రిఫరెన్స్ పెట్టండి. విత్ టెక్స్ట్ తోటి. ఒకవేళ మీకు రాయడానికి ఇబ్బందవుతే లేట్ అవుద్ది కాబట్టి మీరు కాపీ చేసి, పేస్ట్ చేసినా పర్వాలేదు. నో ఇబ్బంది. ఇబ్బంది లేదు. ఎవరెవరిని పంపించాడు? అంటే యెరూషలేము ప్రాంతానికి నెహెమ్యాతో పాటు ఎవరెవరొచ్చారు? ఏ ఏమేమి తీసుకొనొచ్చాడాయన? గుర్రపు రౌతులు, సేనాధిపతులు వచ్చారు. అధికారులు, గుర్రపు రౌతులు వచ్చారు. ఓకే. నేను అడిగే నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మీరే ముందర ఇచ్చేస్తున్నారండి. నేను అడగబోతున్న ప్రశ్నలకి సమాధానం ముందే చేస్తున్నారు మీరు. కొంతమంది సేనాధిపతులు, గుర్రపు రౌతుల్ని ఆయనతో పాటు వచ్చాయి. తర్వాత ఈ నెహెమ్యా గారు యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది ఆయన మీద ఏం చేశారంటే దుఃఖపడ్డారు. కొంతమంది ఆయన మీద ఏటంటారు, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని బాధపడినటువంటి కొంతమంది ఉన్నారు. శత్రువులు. అంటే చెప్పాలంటే ఓపెనింగ్ చెప్పాలంటే నెహెమ్యా గారు ఆ పని చేస్తే ఒప్పుకోనటువంటి శత్రువుల పేర్లు. శత్రువుల పేర్లు. సన్బలటు, టోబియా. థ్యాంక్ యూ. మరలా యెరూషలేము ప్రాంతంలో నెహెమ్యా గారు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? వచ్చిన వెంటనే కాదు గాని యెరూషలేము ప్రాంతంలో వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేశాడా? లేకపోతే కొన్ని రోజులు ఆగి అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడా? ఆ ఆగిన రోజులు ఎన్ని రోజులు? థ్యాంక్ యూ. 3 రోజులు. తర్వాత సరే అండి. నేనంటే ఓపెన్ చెప్తున్నాను. కొంచెం ఈరోజు నీరసంగా ఉంది. ఇంక ముగించుకుందాం. దేవుని చిత్తమైతే రేపు ఎర్లీగా అంటే రేపు ఫ్రైడే వర్షిప్ ఉంది. ఫ్రైడే వర్షిప్ అయిన వెంటనే త్వరగానే మనం స్టార్ట్ చేసుకుందాం. రేపటి రోజున కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకుందాం. రేపటి రోజున ఇవి అయిపోయిన తర్వాత దేవుని చిత్తమైతే మరలా రెండో అధ్యాయం నుంచి మనం కంటిన్యూ క్వెషన్ అవర్ వేసుకుందాం. అందరూ కూడా కొంచెం నా కోసం ప్రార్థన. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్‌కెళ్ళాను. పనికెళ్ళి వచ్చి ఇప్పుడు మరలా మీకోసం చెప్తున్నా. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే రేపటి దినాన కలుద్దాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. మరొకసారి మనం రేపటి దినాన మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ పిల్లలకి తండ్రి నెహెమ్యా గారి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు 2 అధ్యాయాలు తండ్రి వివరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తండ్రి. 2 అధ్యాయంలో కనబడిన సారాంశం తండ్రి, మీరు తండ్రి ఆనాటి కాలంలో నెహెమ్యా గారితో పాటు ఎజ్రా అనే ఒక శాస్త్రి మీ పిల్లలకు మీ మాటలు వినిపించి వారిలో ఉన్నటువంటి పాపాన్ని తండ్రి తీసివేయడానికి తాను చేసిన ప్రసంగం చాలా అవసరమైంది తండ్రి.
నిజమే తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరుతున్నారో ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి తండ్రి మీ మాటలు వినిపించలేకపోయారు. వారి అవసరాలు చూసుకున్నారు తప్ప, వారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు, వారి స్థితిగతులు మర్చిపోయి తండ్రి మిమ్మల్ని కూడా మర్చిపోయారు తండ్రి. మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి మీరు ఆ టైంలో తండ్రి ఎజ్రా గారిని నియమించుకున్నది మీకు 2 వందనాలు. నెహెమ్యా గారి ద్వారా అనేక సంగతులు తండ్రి మేము తెలుసుకున్నాం. ఒక అధికారిగా తన నియమ నిబంధనలు పాటిస్తుంది. మీ లోతైన మాటలు వినిపించడానికి ఆయన పడిన కష్టం ఎంతో బలమైనది తండ్రి. నెహెమ్యా గారు పడిన కష్టం తండ్రి మేము చదువుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో తండ్రి వారి పాపాలను ఒప్పుకున్నారు తండ్రి. ఒక పూటంతా తండ్రి మీ మాటలు విన్నారు. ఒక పూటంతా తండ్రి వారి పాపాలను ఒప్పుకునే విధంగా వారి జీవితాన్ని మార్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఆ టైంలో తండ్రి పర్ణశాల పండుగ చేస్తుంటే తండ్రి యెహోషువ గారి నుంచి తండ్రి ఎంతోమంది చేసినా కానీ తండ్రి నెహెమ్యా గారి కాలంలో చేసినటువంటి పర్ణశాల పండుగ తండ్రి చాలా అమోఘంగా జరిగిందని మీరు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అంటే తండ్రి ఇశ్రాయేలు ప్రజలు మీ మాటకు లోబడ్డారని మాకు అర్థమవుతుంది తండ్రి. ఇంకా చాలా చరిత్ర ఉంది తండ్రి. మీ చిత్తమైతే ఇంకా ఏవైతే చరిత్రలో మీరు మాతో మాట్లాడని ఆసక్తి కలిగి ఉన్నారో లేఖనాల ద్వారా మీరే మాకు తోడుగా నడిపించండి తండ్రి. నాకును పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. మీ కృపను బట్టి తండ్రి ఇంకా చాలా విషయాలు తండ్రి మీ పిల్లలందరితో మాట్లాడడానికి మీరు నాకు తోడుగుండి నడిపిస్తారని ఇప్పటివరకు తండ్రి చాలా ఓపికగా మీ మాటలు విన్న మీ బిడ్డలను కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని వారు వింటున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తిపోకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ మీకు మాదిరి జీవితాన్ని చూపిస్తూ అనేక మందికి తండ్రి నెహెమ్యా లాంటి భక్తులు లేపడానికి మీరే సహాయం దయచేస్తారు. క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలండి.